హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు సివిలియన్కి మరియు సిటిజన్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, సివిలియన్ అంటే ఏంటి, అలాగే సిటిజన్ అంటే ఏంటో. సివిలియన్ అంటే సైన్యంలో కానీ పోలీస్ శాఖలో కానీ పనిచేయనటువంటి వ్యక్తిని సివిలియన్ అంటారు. అంటే సాధారణ ప్రజానికానికి చెందిన వ్యక్తిని సివిలియన్ అంటారు. ఉదాహరణకు సైనికులు కాకుండా మిగిలిన వారందరూ కూడా సివిలియన్లు. ఎక్సెప్ట్ ఫర్ సోల్జర్స్ ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ ఎ సివిలియన్. సోల్జర్ యొక్క ఆపోజిట్ వర్డ్ ఏంటంటే సివిలియన్. గుర్తుపెట్టుకోవాలి. పోలీస్ శాఖలో కానీ అలాగే సైన్యంలో కానీ పనిచేయనటువంటి వ్యక్తిని సివిలియన్ అంటారు. సివిలియన్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే సోల్జర్. అలాగే సిటిజన్ అంటే ఒక దేశానికి చెందినటువంటి అధికారిక వ్యక్తిని సిటిజన్ అంటారు. సిటిజన్ అంటే పౌరుడు. అంటే ఒక దేశానికి సంబంధించినటువంటి అధికారిక వ్యక్తిని సిటిజన్ లేదా పౌరుడు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. నేను భారతదేశపు గర్వించదగ్గ పౌరుడిని. దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐఎమ్ ఏ ప్రౌడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అలాగే నాగరికుడు అని కూడా చెప్పొచ్చు. సిటిజన్ అంటే మన హక్కులు తెలిసి బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తిని పౌరుడు లేదా నాగరికుడు అని అంటారు. కాబట్టి మీరు ఇలా ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నించండి. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను.